మంగళగిరి మోడల్ లైబ్రరీలో వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. శుక్రవారం ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ విద్యార్థులకు కార్టూన్ డ్రాయింగ్ మెళకువలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కొత్త పోకడలు, కొత్త ఆలోచనలు. ఇప్పుడు బొమ్మలు వేయండి, మీ ఇష్టం వచ్చిన బొమ్మలు వేయండి నేను చెప్పిన మరుక్షణం రకరకాల బొమ్మలు అనూహ్యంగా ఒకళ్ళు వేసిన బొమ్మలు ఒకళ్ళు వేయాల. 100 మంది ఉంటే 100 రకాల బొమ్మలు వేశారు. కొందరు బటర్ఫ్లై వేస్తే కొందరు ఏనుగులు, కొందరు రాకెట్లు, కొందరు దేశభక్తి, భక్తి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, అసలు చెప్తూ వెళ్తే చాలా. అవన్నీ జ్ఞాపకం ఉండవు కాబట్టి చెప్పలేం. కానీ పిల్లలలో ఎంత క్రియేటివిటీ, ఎంత క్రియాశీలక శక్తి ఉన్నదనేది ఆశ్చర్యం కలిగించింది. అది ఇంగ్లీష్లో చెప్తారు, గివ్ ఏ మ్యాన్ ఏ బుక్ హీ కెన్ రీడ్, గివ్ ఏ మ్యాన్ ఏ హార్స్ హీ కెన్ రైడ్ అని. అట్లా వాళ్ళకు అవకాశాలు దొరికితే, వాళ్ళకు ఒక డయాస్ అనేది ఉన్నట్టయితే మన పిల్లలు, తెలుగు పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు. కనిపిస్తుంది మనకు, ప్రపంచం అంతా ఎత్తికి చూసినా కూడా, వెళ్ళి చూసినా కూడా. అట్లాగే ఈ ముందు తరాలు కూడా మరింత 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 క్రియేటివిటీతో ముందుకెళ్తారనే పూర్తి విశ్వాసం. మన దేశం, మన రాష్ట్రం చాలా గొప్పదవుతుందనే ఒక భావన కలుగుతుంది కదా, ఉత్తేజపడిపోతాం, గూస్ బంప్స్ వస్తాయి. అట్లా అనిపించింది. కొంచెం కాదు, చాలా క్రియేటివిటీ ఉంది పిల్లల్లో. ఆ అవకాశాలను కలగజేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, ఇక్కడున్న పెద్దలకు, అందరికి కూడా నిజంగా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా చేశారు, చాలా ఫ్యూచర్ ఉంది, చాలా అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పటికే బాగా వేస్తున్నారు. ఇంకా ఎంతమంది అసలు వేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు. మొత్తం స్టేట్ అంతా చూసినట్టయితే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక వేదిక కల్పించి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను అడ్వైజరు కమ్యూనికేషన్. చిత్రకళను ప్రోత్సహించాలంటే ఇట్లా రావడం కూడా ప్రోత్సహించినట్టే అవుతుంది. రాకుండా నా పని నేను చేసుకొని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వడం కూడా ప్రోత్సహించినట్టే అవుతుంది. అయితే చిత్రకళను వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరిన్ని అవకాశాలు ఊళ్ళల్లో వాళ్లకు, ఇతరేతర టౌన్లలోనూ సిటీలలోనూ ఉన్న వాళ్ళకు కూడా దొరకాలని ఆశిస్తున్నాను. నాకు ఏమాత్రం వీలున్నా కూడా ఈ విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి, పెద్దవారికి చెప్పడానికి, ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడానికి శతదా ప్రయత్నిస్తాను.